రాంబాబు వెట్స్ రాంబాయి, ప్రేమకు ప్రేమే శత్రువు. ఈ మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఈ స్టోరీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవ్వకముందు జరుగుతుంటుంది అనమాట. వరంగల్ అండ్ ఖమ్మం మధ్యలో ఉన్న చిన్న పల్లెటూరులో రాజు మన హీరో ఉంటాడు. అండ్ అతను బ్యాండ్ కొట్టడంలో అతనే సాటి. పెళ్ళైనా చావైనా ఫంక్షన్ ఏదైనా సరే రాజు బ్యాండ్ గట్టిగా సౌండ్ చేయాల్సిందే. అయితే రాజు అదే ఊర్లో ఉన్న రాంబాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఫస్ట్ రాంబాయి కూడా రాజు ప్రేమని యాక్సెప్ట్ చేయదు, కానీ తర్వాత తన ప్రేమలో ఉన్న నిజాయితీని చూసి, తను బ్యాండ్ కొట్టే స్టైల్ని చూసి లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న ఉన్నాడు కదా, తను చచ్చినా పర్లేదు తన కూతుర్ని మాత్రం ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నోనికి మాత్రమే ఇచ్చేయాలని కంకణం కట్టుకొని ఉంటాడు. అందుకే రాజు రాంబాయి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయితే చచ్చినట్టు వాళ్ళ నాన్నని ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా అని చెప్పి ప్రెగ్నెంట్ చేసేస్తాడు. అది తెలిసిన వాళ్ళ నాన్న ఎటువంటి దుర్మార్గమైన పనులు చేసినాడు, అసలు వాళ్ళిద్దరికి పెళ్లి కాకుండా ఎలా అడ్డుకున్నాడు అనేది ఇంకా మనం తెర మీద చూడాల్సిందే. ఇంకా పరువు హత్యలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇష్యూస్, ఇవన్నీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటాయనే పచ్చి నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ సాయిలు ఖమ్మంపాటి గారు. కాకపోతే ఈ మూవీలో స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం అన్ని మూవీస్లో చూసుకున్నట్టు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇష్యూ అయితే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపడం ఉండదు. కొంచెం డిఫరెంట్గా ఆలోచించినాడు. ఆ స్టోరీ ప్లాట్తో మూవీ ముందుకెళ్ళడం చాలా బాగుంటుంది. రాంబాబు వెట్స్ రాంబాయి అనే టైటిల్కి ఒక మంచి ఎండింగ్ ఇచ్చినాడు. కానీ అంత మంచి ఎండింగ్ ఇచ్చినా కూడా అసలుకి ఏ ప్రేమ జంటకి ఎదురో అని ఒక పెద్ద అడ్డంకి వీళ్ళిద్దరికి వస్తుంది. కానీ అదే సమస్యనే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని మేము మూవీకి రావడం వేస్ట్ ఏం కాదు అని ఆలోచించేలా చేస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రేమను ఒప్పుకోవాలంటే తను ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే అనే డెసిషన్ తీసుకొని ఇంత అమాయకంగా ఉండడం, అది వాళ్ళ నాన్నకు తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న పెట్టే ఇబ్బందులు, ఒకవైపు చూసుకున్నట్లయితే ప్రేమించిన వాడు, ఇంకోవైపు చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి కని పెంచి అతి ప్రేమగా చూసుకున్న తండ్రి, వీళ్ళిద్దరి ప్రేమకు మధ్య నలిగిపోతుంటుంది అనమాట. అందుకే పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ ప్రేమకు ప్రేమే శత్రువు అని అయితే పెట్టారు. అది చాలా బాగుంది. ఇంకా మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. నాకు చెప్పుకోదగ్గ మైనస్ అయితే ఏమీ అనిపించలేదు. హీరో ఇంట్రడక్షన్ కానీ, హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి చేసే ఫీడ్లు, అతని అమాయకత్వం, ట్రూ లవ్ స్టోరీ చాలా మంచిగా అనిపిస్తుంది. హీరో బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ గ్యాంగ్ అంతా చేసే అల్లరి, మెయిన్గా డాంబర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ హీరో హీరోయిన్ ఈ విలను ఈ ముగ్గురు ఎలాగైతే గుర్తుంటారో ఆ క్యారెక్టర్ ఆ రేంజ్ లో గుర్తుంటది. ఆ రేంజ్ లో ఫన్ క్రియేట్ చేసినాడు అనమాట మూవీలో. ఇంకా వాళ్ళిద్దరి లవ్ స్టోరీ, హీరోయిన్ వాళ్ళ నాన్న వెంకన్నకు తెలిసిన తర్వాత ఇంకా కథ అట్లనే పుంజుకుంటది. అప్పటి వరకు కొంచెం లాగ్ అనిపించిన, ఆ తర్వాత నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా హీరో ప్రేమ వల్ల తన తండ్రిని పోగొట్టుకోవడం, ఆ బాధతో ఊరు వదిలి వెళ్ళిపోయి ఇంకా ఉద్యోగం కోసం ట్రై చేసి చాలా అవమానాలు ఎదుర్కొంటాడు. ఇంకా మళ్ళీ తిరిగి ఊరికి వచ్చిన తర్వాత రాంబాయి తిరిగి తన దగ్గరికి ఎలా వస్తుంది, ఏం చేసి మళ్ళీ రాంబాయిని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి సీన్స్ చాలా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా 2025లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో యాడ్ చేయొచ్చు. మళ్ళీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తాను.